ఇప్పుడు కిరాయికుంటున్న ఇంటిని 10 సంవత్సరాల్లో మీ సొంతం చేసుకోవచ్చు. మీరు ఉంటున్న అపార్ట్మెంట్ కానీ 50 లక్షలు ఉందనుకోండి, మీరు దాన్ని హోమ్ లోన్ తీసుకొని కొనాలంటే ఏం చేస్తారు? 10 లక్షలు డౌన్ పేమెంట్ కడతారు, ఇంకొక 40 లక్షలు హోమ్ లోన్ తీసుకుంటారు. 36,000 ఈఎంఐ 9% ఇంట్రెస్ట్ రేట్ తో 20 సంవత్సరాలు కడితే అసలు 40 లక్షలు, వడ్డీ 46,37,369, మొత్తం 86,37,369 కట్టాల్సి వస్తుంది. కానీ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే హోమ్ లోన్ డౌన్ పేమెంట్ కోసం పెట్టుకున్న 10 లక్షల్ని మ్యూచువల్ ఫండ్స్ లో లంసమ్ ఇన్వెస్ట్ చేయండి 10 సంవత్సరాల వరకు. 10 సంవత్సరాలకు 15% రిటర్న్స్ వస్తే 10 సంవత్సరాల తర్వాత మీ చేతికి వచ్చే మొత్తం 40,45,558. మీరు ఇంకొక పని చేయాల్సి ఉంటుంది. మీరు ఉంటున్న 50 లక్షల అపార్ట్మెంట్ కి రెంట్ అనేది 10,000 మించదు. మీరు ఒకవేళ హోమ్ లోన్ తీసుకుంటే 36,000 ఈఎంఐ కట్టాలి కదా, మీరు ఇప్పుడు ఈఎంఐ నుండి రెంట్ తీసేయండి. అంటే 36,000 మైనస్ 10,000 26,000. ఆ 26,000తో ఒక ఎస్ఐపి స్టార్ట్ చేయండి, 10 సంవత్సరాలు కట్టండి. 10 సంవత్సరాల తర్వాత 15% రిటర్న్స్ తో మీకు వచ్చే మొత్తం అమౌంట్ 72,45,089 దీనికి ఇంతకుముందు వచ్చిన 40,45,558 రూపాయలు కలిపితే టోటల్ 1,13,00,000 అవుతుంది. ఒక అపార్ట్మెంట్ విలువ 10 సంవత్సరాలు డబుల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ తో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు.